సార్ నమస్తే అండి. నమస్తే. ఓ పక్క నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య గొడవ చూస్తూనే ఉన్నాం. జూన్ 4కి పెద్ది రిలీజ్ ఉంది. సో ఎవరి అంచనాలు వాళ్ళకున్న నేపథ్యంలో మరో పక్క ఐబొమ్మ మళ్ళీ వచ్చింది అంటూ వార్తలు. ఇదే నిర్మాతల గుండెల్లో మళ్ళీ రైళ్లు పరిగెట్టే అవకాశం ఉంది. ఏమంటారు? సినిమా పైరసీ అనేది ఐబొమ్మ రవి అనే పేరుతో ఒక అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి పైరసీని క్రబ్ చేసామని చెప్పి చాలా ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ టైంలో కూడా ఇతర ప్లాట్ఫామ్స్ మీదకు సినిమాలు వెళ్ళిన చరిత్ర చూసాం మనం. సినిమా పైరసీ అనేది ఆగలేదు. వీళ్ళు చెప్తున్నట్టుగా అదేదో థియేటర్లో ప్రింట్ తీసి దాన్ని ఏదో అద్భుతంగా డెవలప్ చేసి రిలీజ్ చేస్తున్నారు అని మాట్లాడారు పోలీసు వారితో సహా. కానీ అది తప్పు. అది సర్వర్ నుంచి హ్యాక్ అవుతోంది అన్న చదలవాడ శ్రీనివాసరావు గారి మాటే కరెక్ట్. కనుక కంటెంట్ అనేది ఎక్కడి నుంచి హ్యాక్ అవుతోంది అనేది, అక్కడ ఎలా తాళం వేసుకోగలము అనేది ప్లాన్ చేసుకోకుండా వీళ్ళతో కష్టం. ఇప్పుడు అదే చాలా రకాల డొమైన్స్ ఉపయోగించి రిలీజ్ చేస్తున్నారు అని అంటున్నారు. పోలీసులు అరికట్టడానికి చాలా ట్రై చేశారంటే చాలా వాటిని క్లోజ్ చేసినా సరే మళ్ళీ వేరే అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి 2014కి ముందు చెప్పిన మాట, నేను అధికారంలోకి వస్తే ఈ దేశంలో పార్న్ సైట్స్ ఉండవు అని చెప్పాడు ఆయన. లేకుండా పోయాయా? ఏ ఫోన్ తీసుకుని వెరిఫై చేసినా ఆ జాడలు కనిపిస్తాయి దానిలో. అంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అంటే ఆ రోజున ఉనికిలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ క్లోజ్ చేశారు. కానీ అవి ఇంకొక పేరుతో మళ్ళీ జనంలోకి వచ్చేస్తాయి. కస్టమర్ ఎవరో వాళ్ళకి తెలుసు. ఒకసారి ఆ సైట్లోకి వెళ్ళిన వాడు అక్కడ రిజిస్టర్ అవుతాడు. కస్టమర్ ఎవరో తెలుసు కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ బేస్ని కనెక్ట్ చేసుకుంటారు. ఇది ఆల్గారిథంలో నడుస్తున్నటువంటి గొడవ. ఏదైనా సరే వాళ్ళు పబ్లిక్ని కనెక్ట్ చేసుకోవటం అనేది నిమిషం పని. సో వాడు ఇంకొక ప్లాట్ఫామ్ నుంచి అదే కంటెంట్ని పెట్టి వీళ్ళని కనెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళు దాంతో ట్రావెల్ అవుతారు. ప్రభుత్వం వారు దాన్ని మూస్తారు. వాడు ఇంకొకటి ఓపెన్ చేస్తాడు. వీళ్ళు మూసిన 3వ నిమిషంలో వాళ్ళు ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజుకి నడుస్తోంది. తెలిసి మౌనంగా ఉన్నాడు ఆయన. ఇది కండిషన్. అందుకని వీటిని ఏదో కంట్రోల్ చేయగలము అనేది అయ్యే పని కాదు. దీనికి అంతర్జాతీయ స్థాయిలో చర్యలు రావాలి. అంటే గూగుల్ని, ఇతర విభాగాలు, ఇప్పుడు ఇంటర్నెట్ని ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళతో మీరు మాట్లాడి క్లోజ్ చేయించగలిగితే, వాళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు? వాళ్ళ బిజినెస్ నడుస్తోందే దాని మీద. ఎవరైనా సరే ఏదో పద్ధతిలో జనాల్ని లాక్కు రావాలి దానిలోకి. అంటే నెట్ జాలము అంటాం. ఆ నెట్ జాలంలోకి జనాన్ని నిరంతరము లాగి నెట్లోనే వాళ్ళు బతికేలాగా చూడాలి. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అంగీకరించరు కాబట్టి ఇది అంత ఈజీ వ్యవహారం కాదు. ప్రభుత్వాలతో చర్చలు జరిపి అంతర్జాతీయ సమాజం తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయం అది. ఇక్కడెవరో ఒక ఫిలిం ఛాంబర్లో నిర్ణయం చేసో, లేకపోతే భారత ప్రధాని స్థాయిలో నిర్ణయాలు చేస్తేనో ఇవి కంట్రోల్ అయిపోతాయి అనేది భ్రమ. అలా జరగదు అనేది మనకు స్పష్టంగా తెలుసు. కానీ పైరసీ ఎందుకు చూస్తున్నారు ప్రజలు అనేది వాళ్ళు ఆలోచించాలి. అదే కదా, ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న టాపిక్ దగ్గరికే రావాలి. థియేటర్ అనేది ఆడియన్స్ ఎనిమీగా మార్చారు. ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉన్న థియేటర్ని చంపేయాలని చూస్తున్నారు. సినిమా వాళ్ళే ఆడియన్ ఫ్రెండ్లీగా ఉన్న సింగిల్ స్క్రీన్ని చంపేసి ఆడియన్ ఎన్వీగా ఉన్నటువంటి మల్టీప్లెక్స్ని బతికించడంతో పాటు వారికి ఇన్సెంటివ్ ఇస్తున్నారు పర్సంటేజ్ పేరుతో. వీళ్ళు పర్సంటేజ్ అడిగితే వీళ్ళని దూరంగా గెంటేస్తున్నారు మీరు. అంటే మీరు కూడా ప్రేక్షకుల పాలిటి శత్రువులుగానే భావించాల్సి వస్తుంది. కనుక మీరు ఇలా ఉన్నంతకాలం వాళ్ళు సినిమాని ఎక్కడ చూడాలో అక్కడ చూడకుండా ఇంకొక చోట చూడటానికి మార్గం వేసుకుంటారు. ఓటీటీలకు కూడా వెళ్ళాలని అనుకోవడం లేదు జనం. ఎందుకంటే అక్కడ జరిగే దోపిడీ అక్కడ జరుగుతోంది. అయితే కంపారిటివ్గా థియేటర్ కంటే బెటర్ ఆప్షన్ ఓటీటీ. ఈ రెండిటికి మధ్యలో ఐబొమ్మ ఉంది. కనుక ఇమ్మీడియట్గా సినిమా చూడాలంటే మార్నింగ్ రిలీజ్ అయిన సినిమా అద్భుతం అంటే థియేటర్కి వెళ్తున్నారు. అది పెద్ద హీరో సినిమా అయినా సరే. లేదు అంటే కనుక సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఎక్కడో కూర్చుని చూస్తున్నారు. అది నేనే చూశాను ప్రత్యక్షంగా.
ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు వార్ 2 సినిమా రిలీజ్ అయిన రెండో రోజు నేను వైజాగ్ ట్రావెల్ చేస్తున్నాను. నా పక్క సీట్లో కూర్చున్న అతను దీనిలో ఒక ట్యాబ్లో అదే సినిమా ఓపెన్ చేసి అద్భుతమైన క్వాలిటీతో చూస్తున్నారు. ఇది కండిషన్. అందుకని అలాగే ఒక సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు సంక్రాంతికి ఊర్లు తీసుకెళ్తున్నటువంటి బస్సుల్లో వేశారు. అది కూడా మనం అనుభవంలో చూసాం. కాబట్టి మీరు సినిమాలు తీయండి, కానీ థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంచుకుంటే, ఆడియన్స్ని మీరు మీ కంట్రోల్లోకి తీసుకోగలిగితే ఫ్రెండ్లీగా, అప్పుడు థియేటర్ బతుకుతుంది. ఇప్పుడు మనం చిన్న ఫోన్ లో చూసిన దానికి, ట్యాబ్ లో చూసిన దానికి, టీవీలో చూసిన దానికి థియేటర్ ఎక్స్పీరియన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిపి కనీసం ఒక మంచి సినిమా వచ్చినప్పుడు నెలకు ఒక 2 సార్లు కొన్ని ఒక్కసారైనా థియేటర్ కి వెళ్ళి చూడడానికి ఇష్టపడతారు. ఎప్పుడు మీరు అన్నట్టుగా ఆడియన్స్ కి దాన్ని ఫ్రెండ్లీ ఉంచితే. అలా ఇవ్వకుండా మీరు రేట్లు పెంచేస్తారు. అక్కడికి వెళ్ళాక పిల్లలు ఊరుకుంటారా? పిల్లల్ని పట్టుకుని వెళ్తే అదే పాప్కార్న్ కావాలి, ఫ్లేవర్డ్ కావాలి, దాంట్లో డ్రింక్ కావాలి, తడిపి మోపుడవుతోంది. బ్యాంకుల్లో పర్సనల్ లోన్కి వెళ్ళి సినిమా తీసుకెళ్ళాలి. మీరు మోకాలు అడ్డుతున్నారు వాళ్ళు రాకుండా. అవును. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారవుతుందంటే, నా అంచనా ప్రకారం ఈ ఐబొమ్మలు ఇవి ఉంటాయి, వీటికి ప్యారలల్గా సింగిల్ స్క్రీన్స్ అనేవి ఏదో పద్ధతిలో వెళ్ళిపోతాయి. అవేవి ఉండవు. ఎందుకంటే వాళ్ళు ప్రైమ్ లొకాలిటీస్లో ఉన్నారు. సుదర్శన్ థియేటర్ ఎందుకు మూసి ఆయన ఆ షాప్కి ఇచ్చారు? మాంగళ్యానో మరొకటోనో అక్కడ బట్టలు కొట్టు ఉంది. ఎందుకు వచ్చేసినాయి? ఎందుకు మూసారు 70mm? అంటే ఇందుకోసమే. ఎందుకు ఓడియన్ 3 థియేటర్ల కాంప్లెక్స్ అది ఎందుకు ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కింద మారింది? అది ఎవరు మార్చారు అంటే మీరే. విజయవాడ అలంకార థియేటర్ బద్దలు కొట్టి ఎందుకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు? వీళ్ళే కారణం. అప్పట్లో అలంకార థియేటర్ అంటే చాలా మంచి పేరుండేది. అది సింగిల్ స్క్రీన్, అది తగలబెట్టేశారు. తగలబెట్టిన తర్వాత వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ కట్టి పైన థియేటర్ పెట్టారు ఉరికినే. కానీ జనం రావడం లేదు. అలా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి పైన థియేటర్ ఉండాలి కాబట్టి ఉంచిన జై హింద్ మూస్తారు. రీజన్ ఏంటంటే జనం రావట్లేదని. దాన్ని కూడా వాళ్ళు షాపులుగా మార్చేశారు. అలా ఇది కూడా ఏ క్షణమైనా మారిపోవడానికి సిద్ధంగా ఉంది. చాలా ఉన్నాయి కదా సార్ ఇప్పటికీ అలాంటి థియేటర్స్ సిద్ధంగా ఉన్నాయి, ఎప్పుడు మార్చేద్దామా అన్నట్టుగా. చాలా అంటే మెజారిటీ థియేటర్లు రాజమండ్రి లాంటి చోట్ల కూడా ప్రైమ్ లొకాలిటీలో ఉన్న చాలా థియేటర్లు వెళ్ళిపోయినాయి, క్లోజ్ అయిపోతున్నాయి. జనం వెళ్ళటం లేదు. మల్టీప్లెక్స్లు రావటం వల్ల ఇంకొక ప్రమాదం ఏం జరుగుతుందంటే, ఒకప్పుడు హైదరాబాదులో ఒక 7-8 థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. 7-8 లొకాలిటీలో జనాలు వారం రోజులు చూసి ఆ తర్వాత చూడని వాళ్ళు మెయిన్ థియేటర్కి వచ్చేవాళ్ళు. రన్ కనిపించేది. సినిమా 70 రోజులు, 100, 150 ఇలాంటి నెంబర్లు చూసేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు కుక్కట్పల్లి ఏరియాలో కనీసం ఆ సరౌండింగ్స్లో 5-6 మల్టీప్లెక్స్లు ఉన్నాయి. 5-6 మల్టీప్లెక్స్లు అంటే 60 థియేటర్లు అని అర్థం. 60 స్క్రీన్లు ఒకే సినిమా వేస్తే ఆ ఏరియా మొత్తం ఒక్క రోజులో చూసేసి అవతల బారేస్తారు. సో రెండో రోజు సినిమాకి జనం వచ్చే పరిస్థితి లేదు. ఈ కండిషన్ తీసుకొచ్చుకుంది కూడా మీరే. ఈ శుక్రవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు సినిమా కనుక థియేటర్లో ఉంది అని అంటే అది సూపర్ డూపర్ హిట్ అని. అంతే. వారోత్సవాలే. అంతే. 100 రోజులు, వారోత్సవాలే తప్ప 150 రోజులు, 300 రోజులు, 365 రోజులు లేదు. ఇప్పుడు 16 కేంద్రాల్లో 175 రోజులు అనే మాట అడవిరాముడికి చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక ముందు కూడా ఉండే అవకాశం ఇంకా లేదు. అంటే వ్యూస్ లెక్క వచ్చేస్తుంది. భవిష్యత్తులో సినిమాలకి వ్యూస్ కింద లెక్కేసుకుంటారు. మా హీరో సినిమాకి ఇన్ని బిలియన్ల వ్యూస్ వచ్చినాయి అని అభిమానులు చెప్పుకోవటం. అంతకు మించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 50 రోజులు కూడా పెద్దగా సినిమాలు లేవు. అందుకని ఐబొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బతకటానికి మీరే పెట్రోల్ పోస్తున్నారు. మల్టీప్లెక్స్ బతకడానికి ఎలాగైతే మీరు పెట్రోల్ పోస్తున్నారో ఇన్సెంటివ్ ఇచ్చి, సింగిల్ స్క్రీన్ బతికించుకుంటే జనాలు థియేటర్కి వస్తారు. సింగిల్ స్క్రీన్ చనిపోయిన తర్వాత ఒక ఆప్షన్ ఉంది థియేటర్కి. అదేంటంటే కమ్యూనిటీ థియేటర్. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు లేకపోతే ఎన్టీఆర్ నగర్లు కడుతున్నారు కదా బడుగు బలహీన వర్గాల కోసం. కేంద్ర ప్రభుత్వం బాంబే కాలనీలను కడుతోంది. ఈ బాంబే కాలనీలు, ఎన్టీఆర్ నగర్లు, ఇందిరమ్మ గృహాలు అవి ఉన్నటువంటి చోట ఒక చిన్న 70 సీటర్
కమ్యూనిటీ థియేటర్ అక్కడున్న పార్కులో ఏదో ఒకటి కట్టేసి మీ ఇంట్లో మీరు వండుకున్నవే తెచ్చి ఇక్కడ పెట్టుకుని తిని సినిమా చూడండి, ఒకరోజు వేస్తాం అన్ని ఆటలు అంటే ఆ లొకాలిటీ వాళ్ళు చూసేస్తారు. క్లోజ్ 70 రూపాయలు రేటు పెట్టేస్తే స్లాబ్లో ఆ 70 రూపాయల టికెట్లు చూస్తారు. ఆ తర్వాత ప్రతి ఇంటికి IP ID ఇస్తాం, మీరు ఆ షో వరకు ఇంట్లో కూర్చుని సినిమా చూడొచ్చు రిలీజ్ అయిన రోజే అన్న పద్ధతిలో మీరు అకౌంట్లో డబ్బులు జమ చేయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఉంది, సినిమాల దగ్గర అది వచ్చింది అంటే మీ ఇంట్లో ఎంతమంది చూస్తారు అనే దాన్ని బట్టి మీరు అమౌంట్ కట్టేస్తే వాళ్ళు సినిమా మీ ఇంటికి పంపించేస్తాడు. అలాగే చాలా అపార్ట్మెంట్స్లో వాళ్ళకి థియేటర్ ఉంది, అంటే కమ్యూనిటీ థియేటర్ ఉంది లోపల. కొన్ని విల్లాస్లో కూడా ఉంది, కమ్యూనిటీ థియేటర్లు ఉన్నాయి వాళ్ళకి. సో వాటికి ఒక రేటు పెట్టి పంపించేసేస్తారు. ఇంకా థియేటర్ కోసం ట్రావెలింగ్ చేయడానికి కూడా జనాలు సిద్ధంగా లేరు. సో వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళు సినిమా చూసేస్తారు అందరూ కలిసి. ఇది పరిస్థితి అంతే, కమ్యూనిటీ థియేటర్లు బతుకుతాయి, సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోతాయి, మల్టీప్లెక్స్లు కొంతకాలం ఉంటాయి. చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఐబొమ్మ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.